ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జనవరి 13, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. కీర్తనల గ్రంథము 128 అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన పిల్లల గురించి దేవుడు ఇక్కడ మనకు మాట్లాడుతూ ఉన్నారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే ఒక మంచి పెంపకంలో ఒక మంచి స్వబుద్ధి కలిగి చక్కటి దైవభక్తి బిడ్డలుగా ఉంటారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన పిల్లల్ని మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉంటున్నారు. తల్లిదండ్రుల మాటకు వారు వెనుతిరిగి ఉంటున్నారు. లోకంలో లోకాశల్లో పడిపోయి తప్పుడు మార్గంలో ఉండేవారుగా కూడా పిల్లలు ఉంటున్నారు. యవ్వన కాలమందు దేవుని యొక్క కాడి మోయవలసిన వారు, దేవుని యొక్క మార్గంలో నడవవలసిన వారు మన మాట వెనక దేవునికి అవిధేయులై దేవుని మందిరానికి దేవుని సన్నిధికి దూరమై ఎంతమంది పిల్లలు ఉంటున్నారో మనం ఆలోచించవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, పిల్లలు దేవుడు చెప్పినట్టుగా ఒలీవ మొక్కల వలె మంచి భక్తి కలిగిన వారుగా, దేవునికి లోబడేవారుగా, దేవుని సన్నిధిని అనుక్షణం అనుభవించేవారుగా ఉండాలి అని అంటే దేవుడు అంటున్నారు, నా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆ ధన్యత ఎలాగా పొందుకుంటారంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇవన్నీ ధన్యతలు, ఈ ఆశీర్వాదాలు మన జీవితంలో రావాలి అని అంటే మనం దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలట. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క త్రోవలను మనము అనుసరించాలి, ఆ త్రోవలందు నడుచుకోవాలి. అలా నడవాలి అంటే మనము శ్రద్ధగా దేవుని యొక్క మాట వినాలి. ఆయన మాట వింటేనే కదా మనకి ఆ మార్గం అనేది తెలుస్తుంది. ఆయన మాట వింటేనే కదా దేవుడు మనకి ఏం చెప్తున్నారో, మనం ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో అనేది మనకు అర్థమవుతుంది. అలా ఆయన మాటలకు మన హృదయాన్ని, మన చెవిని, మన జీవితాన్ని ఇచ్చినప్పుడు మన కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది, మన కుటుంబంలో సంతృప్తికరమైన జీవితం ఉంటుంది, ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఉంటుంది. దేవుని సన్నిధిలో కుటుంబం అంతా దేవుని నామస్మరణ చేసే గొప్ప ధన్యతను మనము పొందుకోగలుగుతాము. పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఎదిగేలాగన మనము వారికి మాదిరియం అవుతాం. కాబట్టి మన జీవితంలో దేవుడు ఈ యొక్క చక్కటి ఆశీర్వాదాలని మనకు అనుగ్రహించాలని, మనం ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకునేవారుగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.